సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను ఎప్పుడు తెస్తుంటాను. నేను మీకు అడిగేది ఒక సబ్స్క్రైబ్ చేసుకోమని, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి మాట్లాడదాం. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ దాని గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన పేరు మీద తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని చెప్పి చాలా స్కామ్స్ అవుతున్నాయి. వాటి నుంచి మీరు జాగ్రత్త. మీకు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, కాల్స్ లో కానీ, టెలిగ్రామ్ లో, మెయిన్ టెలిగ్రామ్ లో కానీ, నార్మల్ మెసేజెస్ లో కానీ ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అంటే దయచేసి నమ్మొద్దు. నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నమ్మొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001456759. ఈ ఒక్క నెంబరే. దయచేసి మీరు ఎప్పుడు ఎవరైనా డబ్బులు అడిగితే దయచేసి ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేయడం వల్ల అది ఫేక్ అని మేము క్లారిఫై ఇస్తాం మీకు. అంతే తప్ప మీరు గుడ్డిగా ఎవరిని పడితే మేమే కదా మాట్లాడుతున్నానని చెప్పి ఎవరికి పడితే నేను క్లియర్ గా నెంబర్ ఇస్తున్నాను. నెంబర్ కూడా ఇచ్చి చెప్తున్నాను ఇంత క్లియర్ గా. ఇంత చెప్పిన తర్వాత కూడా మోసపోతే ఇంక నేనేం చేయలేను. ఓకే, సో దయచేసి జాగ్రత్త పడండి. ఓకేనా. నెక్స్ట్ A to Z కోర్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు. A to Z కోర్స్ ఇంకా లేదండి, ఇవ్వట్లేదు. ఇంకా ఈ రోజుతో స్టాప్, టుడేతో స్టాప్. A to Z కోర్స్ ఇంకా లేదు. A to Z కోర్స్ నో మోర్ సెల్లింగ్. కోర్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. ఈ రోజుతో లింక్స్ అన్ని ఆగిపోతాయి. ఓకే, ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ లాస్ట్ 2 weeks నుంచి చెప్తూనే వచ్చా. A to Z కోర్స్ ప్రెసెంట్ ఆఫర్ లో ఉంది. ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వండి, మరి తర్వాత ఇవ్వము అని. సో ఎందుకు ఇవ్వట్లేదు అన్న అంటే, కొత్త ఆల్గోస్ వస్తున్నాయి కదా, వీళ్ళు కంప్లీట్లీ ఇంక వర్క్ ఆన్ ఆల్గోస్ ఉంది. ఇంక మేము నేనే ఆపేస్తున్నాను. నేను ఇవ్వాలనుకోవట్లేదు ఇంకా ఎవరికి. చాలా ఇప్పటికే నా దగ్గర మంచి టీమ్ సెట్ అయిపోయింది. ఇంకా నేను ఎవరికి ఇవ్వాలి అని అనుకోవట్లేదు. మైండ్ సెట్ లో కూడా లేను, అందుకు ఇంకొద్దనేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రోజు వరకే లాస్ట్. నెక్స్ట్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఒక ఎక్స్పైరీ కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వస్తే, బ్యాంక్ నిఫ్టీకి రండి ఫస్ట్. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ 50 ఏది లెవెల్ 50,000 దగ్గర మంచి సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయింది. 50,000 నిన్న ఒక రెసిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు ఏమైంది, మంచి సపోర్ట్ అయిపోయింది. ఓకే, 50,000 అంటే ఈ లెవెల్ డౌన్ సైడ్ ఇక్కడ ఈ జోన్ అనుకోండి. పోనీ ఇప్పుడు హై బ్రేక్ చేసింది కాబట్టి హై 50,000 దగ్గర 50,000 కొద్దిగా ఇటు అటు కొద్దిగా లెక్క చేసుకుంటే ఈ జోన్ 50,008 నుంచి 49,009 ఈ జోన్ లో మంచి సపోర్ట్ క్రియేట్ అయిపోయింది. రెసిస్టెన్స్ ఎక్కడుంది అంటే, ఇప్పుడున్న రెసిస్టెన్స్ 50,500. నిన్న నేను చెప్పాను, ఎంతమంది మరి విన్నారో లేదో తెలియదు. 50,500 ఏంటి ఈ లెవెల్ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ ఎగ్జాక్ట్ ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మార్కెట్ అది కూడా దాటితే 51,000 దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఒకవేళ మార్కెట్ ఇది కూడా హై బ్రేక్ చేస్తే 51,000 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాను. 51,000 దగ్గర ఉంది రెసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చే లెవెల్. సింపుల్ లాజిక్, మార్కెట్ లో మేజర్ ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ మార్కెట్ ఏమైంది, ఈ రోజు ఒక మంచి ట్రెండింగ్ మార్కెట్ అయింది. నేను మళ్ళీ నిన్న కూడా అనాలిసిస్ వీడియోలో చెప్పా. నిన్న ఎవరైతే అనాలిసిస్ వీడియోలో ఒకసారి అనాలిసిస్ వీడియో నిన్న అడిగారు కదా ఎక్కడుందని, నిన్న అనాలిసిస్ వీడియో లైవ్ లో, నిన్న క్రిప్టో ట్రేడింగ్ లైవ్ చేశాను కదా, ఈ క్రిప్టో ట్రేడింగ్ లైవ్ లోనే నిన్న అనాలిసిస్ వీడియో కూడా లైవ్ లోనే చెప్పాను. ఒకసారి ఆ అనాలిసిస్ చూడండి. అంటే డెడికేటెడ్ గా వీడియో చేయలేకపోయాను, ఇందులోనే కలిపి చెప్పేశాను. నేను వీడియోలో పని అన్నట్టు చెప్పేశాను. సో నిన్న క్లియర్ కట్ గా నేను బ్లూ కలర్ లైన్ చెప్పా. దీనిపైన మార్కెట్ వెళ్తే మీరు కన్ఫామ్ గా ఒక కాల్ ప్లాన్ చేయండి, దీని కిందకు వస్తే పుట్ ప్లాన్ చేయండి, దీని మధ్యలో ఉంటే నో ట్రేడింగ్ అని చెప్పా. దీనిపైన మార్కెట్ క్లోజ్ ఇచ్చింది, 15 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. దాని తర్వాత మీరు 5 minutes లోకి షిఫ్ట్ అయితే 15 minutes క్యాండిల్ పైన 5 minutes క్యాండిల్ క్లోజ్. అప్పుడు మీరు ఎంట్రీ ఎక్కడ అవుతుంది, ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అవుతుంది. దాని కింద దాని లెఫ్ట్ స్వింగ్ లో ఇక్కడ స్టాప్ లాస్ అవుతుంది. మీరు కన్ఫామ్ గా నేను అప్పటికి చెప్పా, ఈ పైన ఈ లెవెల్ వరకు వస్తుంది, మీరు ఒక మంచి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చాను. ఓకే, ఇక్కడ ఇది స్టాప్ లాస్ అవుతుంది 55 రూపీస్. ఆల్మోస్ట్ 200 points దాకా మార్కెట్ అయితే ర్యాలీ చేసింది. ఓకే, ఇది 15 minutes లోకి వస్తే మీకు ఇంకా క్లారిటీ తెలుస్తుంది. ఎంత 208 points ర్యాలీ చేసింది, 50 points దగ్గర అంత. బట్ నేను అనాలిసిస్ చెప్పాను కాబట్టి ఈ రోజు ఏంటి మార్కెట్ లో అంటే, ఈ రోజు ఈ లెవెల్ తీసేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ 50,500 దగ్గర క్లోజ్ అయింది. ఎక్కడ
50,500 దగ్గర కరెక్ట్ గా మార్కెట్ వచ్చి అక్కడ ఇంచుమించు ఆ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంట్రెస్టింగ్ ఏముంటది తెలుసా, ఈ హై ఏదైతే ఉందో ఈ రోజు బ్రేక్ చేసిందో 50,200, ఈ హై 50,200, 50,250, ఓకే 50,250 ఈ హై ఇంపార్టెంట్. రేపు పొద్దున్న ఈ హై పైన మళ్ళీ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ 20,250 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ బయర్లు అందరూ వదలరు పొజిషన్ ని, మళ్ళీ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవగానే పైకి లాగేస్తారు. సో అది రేపు ఎక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనేది చూడాలి. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 50,500 దగ్గర కన్ఫర్మ్ ఇది రెసిస్టెన్స్ ఉంది కదా, ఇప్పుడు ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ 51,000 దాకా వెళ్ళడానికి చూస్తుంది. రేపే కాదు ఇంక ఈ వీక్ మొత్తానికి మెల్లి ట్రావెల్ చేయడానికి చూస్తుంది. ఓకే, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే రేపు ఎక్స్పైరీ కదా, మోస్ట్లీ రేంజ్ లో ఉండి ప్రీమియం డికే చేస్తారు. ఏం చేస్తారు, మోస్ట్లీ రేంజ్ లో ఉండి ప్రీమియం డికే అంటే 50,500 పైకి ఓపెన్ అవుతుంది, కొద్ది కిందకు వస్తుంది, ఈ రేంజ్ వాలటిలిటీ అయ్యి ప్రీమియం డికే చేస్తారు. ఈరోజు ఫిన్ నిఫ్టీ చూస్తే మార్నింగ్ అంతా వచ్చింది, తలా ప్రీమియం డికే అయింది, క్లోజింగ్ టైంలో మళ్ళీ ఒక షార్ప్ మూవ్స్ వచ్చాయి, కానీ ఓవరాల్ గా చూస్తే డికేనే అయ్యింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్ది మూమెంటం కనబడుతుంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఒక జోన్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే డికే అయ్యే ఛాన్స్ ఉంది. నా వరకు నా వ్యూ ఏంటంటే 50,350 లెవెల్ పైన 50,500 లెవెల్, దీని పైకి మార్కెట్ ఇలా 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 వెళ్ళి ఇక్కడ ఇలా చేస్తాం అనుకుంటున్నాం. రేపు మోస్ట్లీ అదే జరుగుతుంది. బట్ సింపుల్ 50,500 పైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ దానిపైన మళ్ళీ 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే అప్పుడు మీరు మళ్ళీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. అది మీరు కాల్ ప్లాన్ చేయండి 51,000 దాకా అన్న కానీ 50,700, 50,750, ఓకే ఈ రెండు లెవెల్స్ మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఏ లెవెల్స్ 50,700, 50,750, 700, 750 ఈ రెండు లెవెల్స్. ఒకవేళ బ్రేక్ అయితే రెండు లెవెల్స్ టార్గెట్ కింద ఈజీగా పెట్టుకోవచ్చు, వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువ దీని పైకి వస్తే. ఓకే, అది మీరు రేపు అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ అదే నిఫ్టీ 50కి వెళ్ళిపోదా, నిఫ్టీ 50 చూస్తే క్లియర్ రేంజ్ లో ఉండిపోయింది మార్కెట్. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇప్పుడు నాకు నిఫ్టీ ఒక బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది 23,000, 23,500. సో 23,500 అంటే ఇది ఒక సపోర్ట్ కింద ఉంది. ఈ రోజు కూడా సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇట్ ఈస్ స్ట్రాంగ్ సపోర్ట్ 23,500. బట్ మార్కెట్ రెసిస్టెన్స్ చూస్తే 24,000 దగ్గర ఉంది. అంటే నిఫ్టీలో ఒక పెద్ద మూమెంటం పెండింగ్ ఉండిపోయింది. 24,000 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 24 అంటే ఈ లెవెల్. సో ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ అయితే పెండింగ్ ఉంది, ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళడానికి పెండింగ్ ఉంది మార్కెట్. ఇది చాలా పెద్ద 24,000 పెద్ద మూవ్. సో రేపు ఒకవేళ నిఫ్టీ 50 మీరు ప్లాన్ చేయాలంటే నిఫ్టీ 50 కూడా మీరు చూస్తే ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతూనే వస్తుంది. చూసారా ట్రెండ్ లైన్ ఎలా ఫాలో అవుతుందో, ప్రీవియస్ నుంచి 1, 2, 3, 4 మళ్ళీ ఇప్పుడు హైకి వెళ్ళింది. సింపుల్ నిఫ్టీ 50 ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే మీరు ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఏ లెవెల్ 23,584, 23,584 or 20,580, 580 పెట్టుకోండి. 23,580 గుర్తుపెట్టుకోండి. 23,580 పైన 15 minutes క్యాండిల్ క్లోజ్, దాని తర్వాత 5 minutes క్యాండిల్ దానిపైన 15 minutes క్యాండిల్ పైన 5 minutes క్యాండిల్ క్లోజ్. అప్పుడే మీరు సిఈ ప్లాన్ చేయండి. కన్ఫర్మ్ గా మార్కెట్ లో మీకు ఫస్ట్ అంటే ఒకవేళ మార్కెట్ కానీ ర్యాలీ అవ్వడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ టార్గెట్ విల్ బి 23,700. ఫస్ట్ T1 టార్గెట్ 1 విల్ బి ద 23,700. దాని తర్వాత 23,750. ఇది నా టార్గెట్ ఫస్ట్ అండ్ సెకండ్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ హ్యావ్ స్కోప్, ఈ లెవెల్స్కి వచ్చే స్కోప్ అయితే ఈజీగా ఉంది. మార్కెట్ పైకి వెళ్ళాలి, ఎందుకంటే నిఫ్టీలోనే పెండింగ్ ఉండిపోయింది. ఓకే మూవ్ అంతే. నెక్స్ట్ నిఫ్టీ 50లో చూస్తే పుట్ సైడ్ పొజిషన్స్ కొన్ని ఉన్నాయి. అదే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి.
సో ఫ్యూచర్ లో లాస్ట్ 16 మినిట్స్ లో ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ చూడండి, లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్ లాంగ్ 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 షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ చేశాడంటే మార్నింగ్ ఓకే, ఒక నార్మల్ ఓకే క్వాంటిటీ, ఓకే ఓకే ఇది ఈ రెండు ఓకే ఓకే, తర్వాత ఇంకెక్కడ బిగ్ ప్లేయర్ లేడు, అంతా ఓకే ఓకే క్వాంటిటీ. అదే నిఫ్టీ 50లో లాస్ట్ 60 మినిట్స్ చూస్తే లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, ఇక్కడ బిగ్ ప్లేయర్ వచ్చాడు, మళ్ళీ షార్ట్ బిల్డప్ ఓకే నార్మల్, లాంగ్ అన్వైండింగ్ కూడా జరిగింది, మళ్ళీ లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ దూరాడు, మళ్ళీ షార్ట్ బిల్డప్ లాంగ్ అన్వైండింగ్. అంటే నిఫ్టీ 50లో ఏం జరిగిపోయిందంటే బయింగ్ సెల్లింగ్ జరగడం వాల్టైల్ అయిపోయింది, బట్ లాంగ్ బిల్డప్ జరిగాయి కాబట్టి ఒక బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్ లో ఈ రోజు నేను ఏం చెప్పలేదు, అసలు టెలిగ్రామ్ లో చెప్పట్లేదు కూడాను. నెక్స్ట్ ఇవి మా ఆల్గో ప్రాఫిట్స్, ప్రజెంట్ టుడే ప్రాఫిట్. నెక్స్ట్ నా ఆల్గోస్ నేను ఆల్గోస్ అయితే ఏమి రన్ చేయట్లేదు, నో ట్రేడ్స్ చూడండి, నో ట్రేడ్ హాలిడే, తర్వాత ఇది నిన్న హాలిడే, ఈ రోజు నో ట్రేడ్, సో నో ట్రేడ్స్ అంతే. ఫస్ట్ ఒక 2 days నడిపాను, మంత్ అంతా వేరే ఆల్గోస్ మీద వర్క్ చేస్తున్నాం, అందుకు రన్ చేయట్లే. 5 lakh ఆల్గో, ఇది 5 lakh కూడా అవ్వట్లేదు, 4,50,000 అంతే, 5 lakh అవుతుంది అనుకోండి. సో ఇది కూడా ఈ రోజు రన్ చేస్తే 928 రూపీస్ లాస్. ఈ రోజు రన్ చేసాను, ఇది ఒక్కటే రన్ చేశాను, అది కూడా లాస్ట్ అంటే మార్నింగ్ రన్ చేయలేదు, తర్వాత రన్ చేయాల్సి వచ్చింది, స్కాల్పింగ్ అంతే, ఇంకేం చేయట్లేదు నేను అసలు ఈ మంత్ ఆల్గోలో. అంటే ఆల్గో ట్రేడింగ్ కొద్దిగా ఆఫ్ లో ఉన్నా, కొత్త ఆల్గోస్ క్రియేట్ చేయడం వల్ల ఆఫ్ లో ఉన్నాను, అది నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, సో ఇదేనమాట. అండ్ నెక్స్ట్ A to Z కోర్స్ కూడా ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది, సో ఐఎమ్ సారీ. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.